హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉంది. హిమాలయాల్లో దక్షిణ కాశ్మీర్ కొండల్లో 3888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్గామ్ గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచు కొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి. ఈ అమర్నాథ్ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్లతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు. అపురూపమైన శివలింగం 40 మీటర్ల ఎత్తులో ఉండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారములో మంచుగడ్డ కట్టుతుంది. పంచభూతాల రూపములో శివుడు ఉంటాడనే హిందువుల యొక్క నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జల రూపంలో ఉన్నాడని భక్తులు అంత శ్రమ కోర్చి ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. మే నుండి ఆగస్టు వరకు హిమాలయాల్లో మంచు కరగడం వల్ల ఈ పుణ్యక్షేత్రం మంచు నుంచి బయటకు వచ్చి సందర్శకులకు వీలుగా ఉంటుంది. ఈ శివలింగం వేసవిలో చంద్రుని యొక్క కళల ప్రాకారం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీదేవికి ఈ గుహ దగ్గరే జీవితం గూర్చి వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో 2 మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకుడిగా భక్తులు కొలుస్తారు. ఈ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకే ప్రతి సంవత్సరం భక్తులు అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.